2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఘన విజయంలో కాపు తెలగ బలిజ ఒంటరి కులస్తుల పాత్ర కీలకమని రాష్ట్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు పేర్కొన్నారు. కాకినాడ సురేష్ నగర్ లో గల విల్లాలో జగ్గంపేట టీడీపీ నాయకులు భారీ స్క్రీన్ పై ఎన్నికల ఫలితాలను దగ్గరుండి చూశారు. కూటమి విజయకేతనం ఎగురవేసిన సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కు వాసిరెడ్డి యేసుదాసు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కాపు సద్భావన సంఘం అధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు మాట్లాడుతూ కూటమి విజయంలో కాపు తెలగ బలిజ ఒంటరి కులస్తుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వైసీపీ మాట్లాడి దుర్భాషకే ఒక సవాల్ ఇసిరి మల్లకుంది. నేను ఇది కౌరవ సభలో నేనున్నా, పాండవ సభలో ముఖ్యమంత్రిగానే ప్రమాణ స్వీకారం చేసి వస్తానన్న మాట ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో గుచ్చుకున్న రోజు. ఎందుకంటే 40 సంవత్సరాలు సుదీర్ఘమైన రాజకీయ నాయకుడిని ఏలం చేసి ఎటకాలం ఆడి ఇదే శాశ్వత వరకు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ మనుషులందరూ కూడా సమరం 5 రోజు ఈ రోజు ఏదో రోజు వస్తుంది. అన్ని రోజులు చీకటిగా ఉండదు. 15 రోజులు ఎన్నికలు 15 రోజులు చీకటి ఉంటుంది. ఇది గమనించాలి రాజకీయ నాయకులు ఎవరైనా. అటువంటిది కాకుండా ఒంటెత్తు పోకడకు పోయి ఈ రోజు 15 సీట్లకి 14 సీట్లకి దిగజారాడంటే రాజకీయ పార్టీని తీసేసి బయటకు వెళ్ళిపోవాల్సిన పని ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా లేదు జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి. మరి సన్నాసి కుక్కలు మాట్లాడారు. ఆ కుక్కలు కూడా చెప్తా ఉన్నాను నేను, ఏది శాశ్వతం కాదని ఇప్పుడన్నా తెలుసుకుని బతికితే బాగుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ దేశం మాదే, ఈ రాష్ట్రం మాదే, ఈ సర్వం మాదే అనుకున్నారు. ఇవాళ ఎక్కడ పోతారో, దావోస్ పోతారా, లేకపోతే సచిన్ కూడా జైలుకు పోతారా? ఈ గెలుపు మట్టికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు 16 ఉమ్మడి 13 జిల్లాల ప్రజలదే కాపు తెలగ బలిజ వంటి కులాలు వన్ సైడ్ గా ఒకే బాట మీద వచ్చి కూటానికి ఓటేసింది. దానికి నేను గర్వపడతా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను.